ఇదే మన వందే భారత్ ట్రైన్. ఈ ట్రైన్‌లో ఎక్సైట్ చేసే విషయాలు చాలా ఉన్నాయి. కానీ నన్ను ఎక్సైట్ చేసిన విషయం ఏంటి అనంటే, జనరల్‌గా ట్రైన్‌లో ప్యాసింజర్స్ తిరుగుతూ ఉంటారు. కానీ ఈ ట్రైన్‌లో ప్యాసింజర్స్‌తో పాటు ఈ సీట్లు కూడా తిరుగుతాయి. అసలేం జరిగిందంటే, ఎప్పటినుంచో వందే భారత్ ఎక్స్‌పీరియన్స్ చేద్దామని అనుకుంటున్నా. అది ఇప్పటికి కుదిరింది. సో పొద్దున్నే 3:30కి లేచి 4:30కి రెడీ అయ్యి 5:30కి రైల్వే స్టేషన్ చేరుకున్నా. మనోళ్ళు డీప్ స్లీప్‌లో ఉన్నారు. వీళ్ళని చూస్తేనేమో నా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చినాయి. ఇంతలో చింటూ బాయ్ ఎందుకో టెన్షన్‌గా కనిపించాడు. వెయిటింగ్ లిస్ట్ అనుకుంటా. టెన్షన్ పడకు బాయ్, కన్ఫర్మ్ అయిపోద్దులే. ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసా. ట్రైన్ వచ్చేలోపు ఒక టీ వేసా. ట్విస్ట్ ఏంటంటే టీ ఎంత అన్నా అంటే ₹10 అన్నాడు. వెంటనే నేను అన్నా, ఎందుకంటే మా ఇంటి దగ్గర టీ టైం దగ్గర ₹15. ఇంతలో వచ్చేసింది మన వందే మాత్రం వందే భారత్. ఇక ఈ ట్రైన్ గురించి చెప్పాలి అని అంటే స్పీడ్, పంక్చువాలిటీ, కంఫర్ట్, ఫుడ్, హైజీనిక్, అబ్బో పెద్ద లిస్టే ఉంది. షార్ట్గా చెప్తా, సేవ్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అంటే టైమే. 6:10కి ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ అలారం పెట్టినట్టు 6:10కి స్టార్ట్ అయిపోయింది. 6:11 కూడా కాదు, 6:10. ఇంకా సీట్ల విషయానికి వస్తే చాలా కంఫర్ట్గా ఉంటాయి, అటు ఇటు రొటేట్ అవుతాయి. ఏంటిది వస్తలేదు, నాకే కాదు అక్కడ ఎవరికీ రాలేదు. ఇంతలో మనం ఐన్స్టీన్ లాంటి సైంటిస్ట్ లాగా ఆలోచించి అక్కడ ఉన్నాయన్నీ నొక్కేసాం. అప్పుడే అర్థమైంది, విండో సైడ్ సీట్ కింద ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే సీట్ రొటేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇదే నేను కనిపెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇక వచ్చిన ఫుడ్ అంతా వద్దనకుండా మింగుతున్న నన్ను చూసిన పక్క సీట్ ఆంటీ ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా అన్నట్టు మొహం పెట్టింది. ఇంకా వాష్రూమ్ విషయానికి వస్తే ఇండియన్, వెస్ట్రన్ రెండు ఉంటాయి, క్లీన్ గా ఉంటాయి. సీట్కి ఛార్జింగ్ స్లాట్స్ ఉంటాయి, పనిచేస్తాయి. ఇంగ్లీష్, తెలుగు పేపర్స్ ఇస్తారు, చదువుకోవచ్చు. అలా కూర్చొని కాసేపు కిటికీలో నుంచి చూసేలోపే అనౌన్స్మెంట్ వచ్చింది, నెక్స్ట్ స్టేషన్ గుంటూరు అని. కారులో వచ్చినా కాశ్మీర్ వచ్చామన్నట్టుండే గుంటూరు కన్ను మూసి తెరిసేలోపు వచ్చేసింది. మరీ 180, 160 అయితే వెళ్ళదు కానీ 100, 110 అయితే ఖచ్చితంగా టచ్ అవుద్ది. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు చాలా తక్కువ స్టాప్స్ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా వచ్చేసినట్టు అనిపిస్తుంది. బాడీ కదలదు, బోరు కొట్టదు. అది నా వందే భారత్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్లో నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.